మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కు నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం సీటు ఎవరికి అన్న ఉత్కంఠ విడినట్లే కనిపిస్తుంది. శివసేన నేత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో సీఎం పదవి బీజేపీకి దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ, అమిత్ షా బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని షిండే చెప్పిన వ్యాఖ్యలతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ నేతల కీలక సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను వర్కౌట్ చేయనున్నారు. ఇందులో బీజేపీ నేతకు సీఎం పదవి దాదాపు ఖరారైనట్లే కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం సీటుకు సంబంధించి ఈ రోజు తెరపడే అవకాశం కనిపిస్తుంది. రేసులో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ సంబంధించిన వ్యక్తికే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానికి సంబంధించి నేడు ఢిల్లీలో చర్చలు జరగబోతున్నాయి. 5 రోజులవుతున్న ఫలితాలు వచ్చి ఇంకా నూతన ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకి ఈ రోజుతో తెరపడే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకి మహాయుతి కూటమి నేతలు ఢిల్లీ వస్తున్నారు. 5:30 గంటలకి ఇటు బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు, ఇటు అమిత్ షా, అలాగే బీజేపీ జేపీ నడ్డా ఈ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అమిత్ షా, ప్రధాని మోడీ ఏక్నాథ్ షిండేతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏక్నాథ్ షిండే కూడా బీజేపీ అధిష్టానమే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి వారే నిర్ణయం తీసుకుంటారు, వారే నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని చెప్పి ఏక్నాథ్ షిండే స్పష్టం చేసిన పరిస్థితి. సో బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ముందంజలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. సో బీజేపీ ముఖ్యంగా ఏ ఫార్ములాతో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం చేసినా పవర్ షేరింగ్ దిశగా ముందుకెళ్తారా, లేక ఫుల్ టర్మ్ బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారా? ఇటు మహాయుతి కూటమి కన్వీనర్ పోస్ట్ని ఏక్నాథ్ షిండే అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తన కుమారుడు శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో ఇటు మహాయుతి కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ప్రజలకు ఒక అప్పీల్ కూడా ఏక్నాథ్ షిండే చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ప్రధాని మోడీ ఎంతగానో సహకరించారు, తనకి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కష్టపడ్డాను, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కూటమి చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి సో ఆ కూటమి ముందుండి నడిపించిన అమిత్ షా అలాగే ప్రధాని మోడీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఈరోజు రేపట్లోగా కనుక ఈ ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎవరి దానికి సంబంధించి స్పష్టత వస్తే కనుక నవంబర్ 30 లేదా డిసెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆ క్యాబినెట్కి సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరగాల్సి ఉంది. కాబట్టి సో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, ఇటు బీజేపీ నుంచి 10 నుంచి 15 మంత్రి పదవులు, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి 10 మంత్రి పదవులు, అలాగే అజిత్ పవార్ వర్గానికి 10 మంత్రి పదవులు, ఈ విధంగా ముఖ్యంగా క్యాబినెట్లో ఎవరు ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు శ్రీకాంత్ షిండేకి ప్రస్తుతం ఆయన ఏక్నాథ్ షిండే కుమారుడు, ఆయన లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలన్న ముఖ్యంగా ఒక అంశం కూడా వినిపిస్తోంది శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి. ప్రధానంగా మరాఠాలకే సీఎం ఇవ్వాలి అన్న అంశాన్ని ముఖ్యంగా ఎక్కువగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ ఏక్నాథ్ షిండే వర్గం కానీ మరాఠాలో 20% ఉన్నారు ఓట్ బ్యాంక్లో. సో ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ. ఆర్ఎస్ఎస్ అలాగే ఇటు బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్కి మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇటు అజిత్ పవార్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సో అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పైన, ఎందుకంటే క్లియర్ మెజార్టీ ఉంది, 145 స్థానాలు, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 288 అసెంబ్లీ స్థానాల్లో 132 స్థానాల్లో 89% స్ట్రైక్ రేట్తో 148 స్థానాల్లో పోటీ చేస్తే 132 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. ఏక్నాథ్ షిండే వర్గం అలాగే అజిత్ పవార్ వర్గం కూడా మెజార్టీ సీట్లను సాధించుకుని ఒక గ్రాండ్ విక్టరీని సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ మంత్రి పదవులు కానీ అలాగే పోర్ట్ఫోలియోల విషయంలో ఇంకా ఆ దిశగా అయితే చర్చ జరగట్లేదు. కేవలం సీఎం అంశంపైనే ప్రధానంగా ఎంత ఉత్కంఠ 5 రోజులుగా కొనసాగుతుంది. ఈ రోజు ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీ వేదికగా
మహాయుతి కూటమి నేతలతో బీజేపీ అగ్రనేతల సమావేశం ఉంటుంది. ఢిల్లీ వేదికగానే ముఖ్యమంత్రి పైన ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ 1న ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.